ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి లోతుగా తెలుసుకుందాం. పురుషులలో ఈ పెరుగుతున్న స్థూలకాయానికి వారి స్పెర్మ్ నాణ్యతకు మధ్య ఏదైనా బలమైన సంబంధం ఉందా? ఈ రోజుల్లో వంధ్యత్వ సమస్యలు చూస్తున్నాం కదా, అవి పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ అంశంపై స్పష్టత రావడం చాలా అవసరం. అవును. మన విశ్లేషణకు ఆధారం ఆండ్రోలాజియా అని ఒక సైంటిఫిక్ జర్నల్ ఉంది కదా, అందులో పబ్లిష్ అయిన అసోసియేషన్ బిట్వీన్ ఒబీసిటీ అండ్ స్పెర్మ్ క్వాలిటీ అనే పేపర్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ అంటాం కదా, అది 30 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న పురుషుల్లో స్పెర్మ్ ఆరోగ్యం ఎలా ఉంటుందో చూశారు. అవును, బిఎంఐ 30 దాటితే స్థూలకాయంగా పరిగణిస్తారు. అవును. ఈ అధ్యయనం ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు కంప్యూటర్ ఎయిడెడ్ స్పెర్మ్ అనాలిసిస్ అంటే కాసా అనే ఒక లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. ఇది మామూలు పద్ధతుల కంటే చాలా వివరంగా, ఇంకా చెప్పాలంటే చాలా ఖచ్చితంగా స్పెర్మ్ నాణ్యతను అంచనా వేయగలదు. ఓ సరే, అయితే ఈ కాసా టెక్నాలజీ గురించి, దాని ఫలితాల గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. కాని ముందుగా అసలు ఈ సమస్య అంత పెద్దది, ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్థూలకాయం మరి అలాగే వంధ్యత్వం పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్లకు పైగా పెద్దలు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని ఒక అంచనా. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే వంధ్యత్వ రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. నిజమే, వంధ్యత్వం అనగానే మనకు ఎక్కువగా మహిళల గురించే గుర్తొస్తుంది. కాని పురుషుల పాత్ర కూడా కీలకం కదా ఇందులో. అంటే సుమారు సగం కేసుల్లో 50% కేసుల్లో పురుషులకు సంబంధించిన కారణాలు కూడా ఉంటున్నాయి. మహిళల్లో ఊబకాయం వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని మనకు బాగా తెలుసు, అది స్పష్టం. లేదా విశ్లేషణ చేసేటప్పుడు ఇతర అంశాలు ఉంటాయి కదా, అంటే వయసు, స్మోకింగ్ అలవాటు, వేరే ఆరోగ్య సమస్యలు, వాటిని సరిగ్గా లెక్కలోకి తీసుకోకపోవడం, అది కూడా ఒక కారణం కావచ్చు. అందుకే ఈ కొత్త అధ్యయనం ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నించింది. అందువల్ల ఇది ముఖ్యమైనది. అర్థమైంది. ఈ క్యాసాట్ టెక్నాలజీ అన్నారు కదా, దాని ప్రత్యేకతేంటి? మామూలుగా చేసే స్పెర్మ్ టెస్ట్కి దీనికి తేడా ఏమిటి? సాంప్రదాయ పద్ధతిలో, అంటే మామూలుగా ల్యాబ్లో టెక్నీషియన్ మైక్రోస్కోప్ కింద స్పెర్మ్లను చూసి లెక్కిస్తారు. వాటి కదలికెలా ఉంది, ఆకారం ఎలా ఉంది అని వాళ్ళ అంచనా ప్రకారం చెప్తారు. కాబట్టి ఒక్కొక్కసారి ఫలితాల్లో చిన్న చిన్న తేడాలు రావచ్చు. అంటే వేరే వేరే వాడు చూస్తే రిపోర్ట్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఇక్కడే క్యాసా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ అన్నమాట. అంటే కెమెరా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడి స్పెర్మ్లను విశ్లేషిస్తుంది. ఇది స్పెర్మ్ సంఖ్య అంటే కౌంట్, వాటి కదలిక మొటిలిటీ అంటాం, ఇంకా ఆకృతి మార్ఫాలజీ, వీటిని చాలా వేగంగా, ఇంకా ఎలాంటి పక్షపాతం లేకుండా స్థిరమైన ఫలితాలతో కొలుస్తుంది. అంటే స్పెర్మ్ ఆరోగ్యం గురించి ఇంకా స్పష్టమైన, నమ్మదగిన చిత్రం వస్తుంది దీనివల్ల. మరి ఈ అధ్యయనం ఎక్కడ చేశారు? ఎంతమంది మీద చేశారు? ఇది మన దేశంలోనే విశాఖపట్నంలో కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ అనుంది కదా, అక్కడ జరిగింది. అక్కడ వంధ్యత్వ చికిత్స కోసం వచ్చిన దాదాపు 1285 మంది పురుషుల డేటాను తీసుకుని విశ్లేషించారు. అద్భుతం. అంటే సమస్య ఎక్కడుందో ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవచ్చనమాట.